బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అసలు ఈ అగ్ని పరీక్ష ఎందుకు? ఆ! అప్పుడు రాముడు సీత కోసం ఒక అగ్ని పరీక్ష పెడితే అందులో సీతాదేవి నిరూపించుకుంది. ఇప్పుడు వీళ్ళు ఏం ఇప్పుడు వీళ్ళు ఏం నిరూపించుకోవాలి? అసలు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో ఒప్పుకోవచ్చు. కానీ మరీ ఇంత దారుణంగా జడ్జెస్ కూడా ఎందుకు అసలు తెలివిలేని జడ్జెస్‌ని ఎందుకు పెట్టారు అక్కడ? సోషల్ మీడియాలో రీసెంట్ ఒక కాంట్రవర్సీ అనేది మనం చూస్తూనే ఉన్నాం. నవదీపు అలాగే ఉప్పల్ బాలు. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు. గతంలో కూడా ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళిండో అప్పటి నుంచి ఉప్పల్ బాలు కూడా బిగ్ బాస్ పైన ఒక ఆశ అనేది పెట్టుకుండు. అగ్ని పరీక్ష చేసుకుండు, స్టేజ్ పైకి వెళ్ళిండు. స్టేజ్ పైకి వెళ్ళి అతను మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో జడ్జెస్ కూడా అసలు ఎందుకు ఆ విధమైన ప్రశ్నలు జడ్జెస్కి? సరే, ఇప్పుడు దీనిపైన మనం డీప్గా డిస్కస్ చేస్తాం. అసలు అగ్ని పరీక్ష అంటే ఏంటి? అగ్ని పరీక్ష అంటే చాలా డిఫికల్ట్, అంటే చాలా కష్టంగా ఉండే కొన్ని టాస్క్లను ఎదుర్కొని ఆ టాస్క్లో గెలిచిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 నడుస్తుంది. సో ఈ 10కి ఉప్పల్ బాలు కూడా అగ్ని పరీక్షకి అప్లై చేశాడు. అదేవిధంగా షూట్కి కూడా వెళ్ళాడు. అయితే ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకు వెళ్ళిన క్రమంలో అక్కడ జడ్జెస్ ఎవరైతే బిందు మాధవి, శ్రీముఖి, నవదీపు, అభిజిత్ వీళ్ళందరూ కలిసి అక్కడ జడ్జ్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పర్ఫెక్టా కాదా బిగ్ బాస్కి అనేది. అయితే ఇదే క్రమంలో ఉప్పల్ బాలు కూడా అక్కడికి వెళ్ళిండు. ఉప్పల్ బాలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉప్పల్ బాలుని ఎంత నీచంగా చూసినారంటే, ఒక కామన్ మ్యాన్ని, ఒక కామన్ పబ్లిక్ని జడ్జెస్ ఇంత హీనంగా ఎందుకు చూస్తారు అసలు? ఉప్పల్ బాల్ చేసిన తప్పేంది? అతను ఒప్పుకుండు కదా, డబ్బుల కోసం నేను ఇట్లా చేసిన, డబ్బుల కోసం చీర కట్టుకున్నా, నా కుటుంబాన్ని పోషించడానికి నేను ఇట్లా చేసిన అని ఒక మొగ పుట్టినోడు తన కుటుంబం కోసం అంత దిగజారి బతుకుతుండంటే అది నిజంగా గొప్ప మనిషి అనే చెప్పుకోవాలి. కానీ ఈ జడ్జెస్కి ఏంది అసలు తెలివి లేదా? ఎవరెవరో పనికిరాని క్యాండిడేట్స్ని బిగ్ బాస్ పంపిస్తారు. ఆ పల్లవి ప్రశాంత్ ఎందుకు పనికొస్తాడు అసలు? ఆ పల్లవి ప్రశాంత్ని పంపించు, ఆయనకు కప్పు గెలుచుకోండు. రైతు అనే సెంటిమెంట్ వాడుకొని కప్పు గెలిచిన తర్వాత ఇప్పుడు రైతు అనే సెంటిమెంట్ మొత్తం పక్కకి పెట్టి సొంత స్వలాభం చూసుకోండు పల్లవి ప్రశాంత్. సరే, పల్లవి ప్రశాంత్ కానీ ఇప్పుడు ఈడీ కేసులలో, డ్రగ్స్ కేసులలో ఈ కేసులు ఉన్న క్యాండిడేట్స్ని అందరూ బిగ్ బాస్కి తీసుకొచ్చి వాళ్ళు ఏదో పెద్ద పత్తిత్తులని నిరూపిస్తున్నారు. అక్కడ ఏముంది? ఏం లేకుండా చట్టం వాళ్ళ మీద కేసు నమోదు చేశారా? సరే, ఉప్పల్ బాల్ గురించి పోదాం. ఉప్పల్ బాల్ ఎన్ని క్రైమ్లు చేసిండు అసలు? ఒకసారి నవదీప్ తోటి కంపేర్ చేస్తే ఉప్పల్ బాలుకి నవదీప్కి లింక్ చేసి చూద్దాం. ఆ నవదీప్ పైన కొన్ని డ్రగ్ కేసులు ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్నాయో కొట్టేసినాయో తెలియదు, కానీ నవదీప్ పైన అయితే ఈ కేసులు అయినాయి. ఈ కేసులు అయిన తర్వాత మరి ఉప్పల్ బాలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద సినీ స్టార్ విజయ్ దేవరకొండ కాంచెల్లి ఈ బయ్యా సన్నీ యాదవ్ దగ్గర దాకా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి అభంశుభం తెలియని కొంతమంది సూసైడ్లు చేసుకున్నారండి. పైసలు పోయి పొలాలు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఉప్పల్ బాలు మాత్రం అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషనే చేయలేదు. ఆయన ఒప్పుకోవచ్చు, అక్కడ పైసా కోసం ఆశపడే మనిషి కాదు అతను. అంత కష్టపడి ఆ ఇజ్జత్ హీనం అని ఆలోచించకుండా ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన ఎంతలా కష్టపడుతుండు. ఆయన కష్టానికి కూడా కొంచెం వాల్యూ ఇవ్వకుండా బిందు మాధవేమో నువ్వు ట్రాన్స్ అంటున్నారు. ట్రాన్స్ అనడంలో ఆయన చీరలు కట్టుకుంటారు కాబట్టి తప్పు లేదేమో. అదేవిధంగా గతంలో కూడా చాలామంది ట్రాన్స్జెండర్లు కూడా బిగ్ బాస్కి వెళ్ళినారు. అయితే ఇదే క్రమంలో మరి బిగ్ బాస్లో మరి ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేయడానికి ఒక వ్యాలిడ్ రీజన్ అనేదే లేదు. అతను కష్టపడ్డాడు, పోయాడు, మరి అక్కడ జడ్జెస్కి నచ్చలేదు, అగ్ని పరీక్షలో అతను నిరూపించుకోలేదేమో, ఆ విధంగా అయింది. మరి అదైన తర్వాత ఉప్పల్ బాలు కొన్ని వీడియోస్లో మాట్లాడడం వల్ల నవదీప్కి బాగా కోపం వచ్చింది. ఇట్లా బాడీ షేమింగ్ ఉంటుంది, అన్ని విధాల ప్రశ్నిస్తాం, అన్ని విధాల ప్రశ్నించిన తర్వాత పర్ఫెక్ట్ అనుకుంటేనే బిగ్ బాస్కి పంపిస్తాం, మాట పరంగా కానీ ఆట పరంగా కానీ ప్రతిదీ ఎదుర్కోవాల్సి ఉంటుందని నవదీప్ కూడా మాట్లాడుతున్నాడు. అసలు బిగ్ బాస్ అనేది పెద్ద అచీవ్మెంటా, ఒక పెద్ద పద్మభూషణ్ అవార్డా నాకు అర్థమవుతలేదు. ఎందుకు జనాలు ఆ విధంగా పిచ్చి పెంచుకుంటున్నారు బిగ్ బాస్ పైన? ఇప్పటికీ కాంట్రవర్సీ అనేది తెలుగు స్టేట్లో నడుస్తూనే ఉంది. ఏదైతే నవదీప్ అలాగే ఉప్పల్ బాలు, మరి ఉప్పల్ బాలు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటే, ఏదైతే ఉప్పల్ బాలుకి సంబంధించి ఫ్యాన్స్ కానీ అదేవిధంగా ఎవరైతే ఉప్పల్ బాలు వీడియోలు చూసిన వాళ్ళు, అంటే అగ్ని పరీక్షలో వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఉప్పల్ బాలుని బిగ్ బాస్ హౌస్లో చూడాలి అనుకుంటున్నారు. అయితే మరి ఉప్పల్ బాలు బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఉప్పల్ బాలు వైల్డ్ కార్డ్లో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అదేవిధంగా బిగ్ బాస్ టీం కూడా అతన్ని అప్రోచ్ అవుతారు. సెప్టెంబర్లో అతన్ని అప్రోచ్ అయ్యి అదేవిధంగా అక్టోబర్ లోపు
అక్టోబర్ వీక్లో మరి బిగ్ బాస్లోకి ఉప్పల్ బాలు అడుగు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మరి ఉప్పల్ బాలు అక్కడ వెళ్తే ఖచ్చితంగా ఉప్పల్ బాలు అన్నట్టు రేటింగ్ అనేది పెరుగుతుంది. మరి ఉప్పల్ బాలు ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే జడ్జెస్ అన్నట్టే అక్కడ కూడా అతను పరువు తీసుకొని వస్తాడా చూడాల్సి ఉంది.